హలో అండి. ఈరోజు ఈ వీడియో చేయటానికి కారణము మనం ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని కాదు ఉద్దేశం ఏంటి అంటే పేషెంట్స్కి ఎన్నో రకమైన అపోహలు ఒక్కసారి ఆపరేషన్ చేస్తేనే ఎన్నో అపోహలతో నా దగ్గరికి వస్తూ ఉంటాయి. అలాంటిది రెండోసారి మనం వెన్నుపూస మీద చేస్తున్నామంటే వాళ్ళ ఆవేదన ఎంత ఉంటుందో మీకు చెప్పటానికే ఈ వీడియో చేశాను. ఇలా మనం ముందు కూడా చేశాము, బట్ చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు రెండో ఆపరేషన్ అంటే ఇంకెక్కువ భయపడతారు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటి అన్నది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు నా పక్కన కూర్చున్న వ్యక్తి పేరు సంతోష్ గౌడ్. ఈయనకి మనకి ఒక 2019లో వెన్నుపూస ఆపరేషన్ ఆల్రెడీ జరిగింది ఒక హాస్పిటల్లో, హైదరాబాద్ హాస్పిటల్లోనే జరిగింది. తర్వాత లక్కీగా 5 years బాగానే ఉన్నాడు. 6 months నుంచి వెళ్ళి విపరీతమైన నొప్పి అండ్ ఎడమకాలు లాగుడు తోటి, ప్లస్ షుగర్ పేషెంట్ కూడా తను. సో ఎడమకాలు లాగుడుతో నా దగ్గరకు వచ్చుడు జరిగింది. వీళ్ళు ఉండేది నేటివ్ నిజామాబాద్. సో మళ్ళీ నిజామాబాద్కి వెళ్ళారు. నా దగ్గరకు వచ్చి కలిసిన తర్వాత కూడా మళ్ళీ నిజామాబాద్కి వెళ్ళి మళ్ళీ నేను కొన్ని మందులు ఇచ్చుడు జరిగింది. ఆ మందులతోటి కూడా ఆయనకి నొప్పి తగ్గనన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఆపరేషన్ కోసం సిద్ధమై వచ్చారు. ఈరోజు మనం ఆపరేషన్ చేసి ఇది 3వ రోజు. నేను మళ్ళీ ఆయనతో మాట్లాడిస్తాను. ఆయన అనుభవం ఆయన చెప్తాడు మీకు. నేను బ్రీఫ్గా మీకు ఎందుకు ఏం చెప్పబోతున్నా అంటే, ఆయనకి ముందు జరిగిన ఆపరేషన్ వెన్నుపూసలో మీకు 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయి. చాలామందికి తెలియదు. అంటే వెన్నుపూస ఆపరేషన్ అంటే ఆపరేషన్ అంతే మీకు తెలిసినంతవరకు. కాకపోతే అందులో మనం ఏం చేస్తున్నాం అనేది పేషెంట్స్ డాక్టర్స్ని అడగకపోవడము ఒక మాట అయితే, డాక్టర్స్ సరిగ్గా చెప్పకపోవడం కూడా ఒక మాట ఉంటుంది. సో నేను ఇక్కడ వాళ్ళకి క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత ముందటికి వచ్చారు. ఇప్పుడు మనము ముందు జరిగిన ఆపరేషన్కి మరి రెండో ఆపరేషన్కి ఏంటి తేడా అన్నది కూడా మీకు తెలియాలి. ఫస్ట్ జరిగిన ఆపరేషన్ వెన్నుపూసదైనా మీకు 2 లెవెల్స్లో చేశారు. ఈయనకి L4 L5 అండ్ L5 S1 అనే 2 లెవెల్స్లో ఆయనకు ఆపరేషన్ జరిగింది. అందులో వాళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసింది L5 S1. L4 L5 నేను మొన్న పోయి చూసినప్పుడు ఆల్మోస్ట్ అది నార్మల్, అంటే చేయనట్టే. సో మనం లోపలికి వెళ్ళి చూసినప్పుడు మనకి ఆ L4 L5 ఆల్మోస్ట్ ఇంటాక్ట్ ఉంది. అంటే బోన్ అంతా కవరప్ అయ్యే ఉంది. అక్కడ డీకంప్రెషన్ చేసినట్టు ఏం కనపడలేదు నాకు. ఈరోజు ఆయనకి ఆ L4 L5 డిస్కే మళ్ళీ బయటకు వచ్చేసి ఈ కారణానికి మెయిన్ కారణం లాగా మిగిలిపోయింది. అంటే ఆ L4 L5 డిస్క్ అనేది రీహర్నియేషన్ అయిపోయింది. అయ్యేసరికి ఈయన తల్లాడిపోయాడు. ఆ ఎడమకాలు కూడా లాగుడు కూడా దానివల్లనే వచ్చింది. అయితే రెండో ఆపరేషన్ చేసినప్పుడు మా కష్టాలు ఏంటి అంటే, మొదటిసారి చేసినప్పుడు మీకు దేవుడిచ్చిన టిష్యూ లాగా ఉంటుంది కాబట్టి మేము ఈజీగా వెళ్ళిపోగలుగుతాం. కానీ రెండోసారి చేసినప్పుడు బికాస్ ఆఫ్ అడేషన్స్, అంటే ముందు చేసిన ఆపరేషన్ వల్ల వచ్చే అడేషన్స్ వల్ల కొంచెం చాలా కష్టంగా ఉంటుంది ఆపరేషన్ చేసుడు. ప్లస్ కొన్ని మనకి రిస్క్ కూడా పెరుగుతుంది, పేషెంట్ కూడా పెరుగుతుంది, మాకు కూడా టైం ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది. అవన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వెళ్ళాము. వెరీ సక్సెస్ఫుల్గా సర్జరీ జరిగింది. నా పక్కనే కూర్చొని ఉన్నాడు. రెండో రోజే నడిపించాము పేషెంట్ని. అండ్ ఈరోజు 3rd day ఈజ్ రెడీ టు గో, అంటే ఇంటికి వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఆ ఎక్స్రేస్ ఏంటి, ఏం జరిగింది అనేది మీకు ఒక్కొక్కటి చూపెడతాను. చూపెట్టిన తర్వాత పేషెంట్ కూడా మాట్లాడతాడు. అది అన్నమాట. దీని మీద ఫోకస్ చేయము. ఇప్పుడు మనకి ఇది ఆయనకి ఆపరేషన్ ముందు మనకి ఎలా ఉండే అన్నది చూపెట్టబోతున్నాను. మీరు ఇది గమనిస్తే ఈ వెనక సైడ్ ఎముకలు కనపడుతూ ఉంటాయి. దీన్ని స్పైనస్ ప్రాసెస్ అంటాం. ఇది మనకి L4 బోన్, ఇది L5 బోన్, ఇది S1 బోన్. ఆయనకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఉన్నది L4 L5లో ఉండేను. మీరు ఇక్కడ గమనిస్తే ఈ ఎముక ఇక్కడ కనపడతలేదు, చాలా చిన్నగా కనపడుతుంది. ఇక్కడనైతే అసలు కనపడతలేదు. ఇది ముందు మనకి జరిగిన ఆపరేషన్ వల్ల ఈ 2 ఎముకలు కనపడాయి. సో ఇది మనకి ముందు ఆపరేషన్ చేశారు ఆయనకు, కాబట్టి ఈ ఎముకలు 2 మిస్సింగ్ ఉన్నాయి. ఇదే ఆపరేషన్ మళ్ళీ మనం ఇప్పుడు చేసిన తర్వాత మీకు ఆ పోస్ట్ ఆప్ ఎక్స్రే చూపెడతాను. మనం ఇప్పుడు మీరు క్లియర్గా ఐడెంటిఫై చేస్తే ఇది అదే లెవెల్స్లో నేను మళ్ళీ చేశాను ఇక్కడ. సో ఇక్కడ ఏం చేశాము, ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసేది ఏంటి, ఇక్కడ స్క్రూస్ కనపడుతున్నాయి. మీకు 6 స్క్రూస్ వేసాము ఇక్కడ. అంటే 2 లెవెల్స్లో మనం కవరప్ చేశాం. ప్లస్ మీకు చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కేజ్ కనపడుతుంది పెద్దది. ఆయనకి ఈ లెవెల్లోనే డిస్క్ బయటకు వచ్చి నరం మీద ఒత్తిడి పెట్టింది కాబట్టి ఆ డిస్క్ మొత్తాన్నే తీసేసాం ఇక్కడ. సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ రేపు డిస్క్ బయటకు వస్తే మళ్ళీ ఆయన తల్లాడిపోవద్దు అనే ఉద్దేశంతో ఈ మొత్తం డిస్క్ తీసేసుడు జరిగింది.
తీసేసి మీరు ఇక్కడ బోన్ గ్రాఫ్ట్ పెట్టి ఇక్కడ కేజ్ పెట్టాం. దీన్ని టీ లీఫ్ అంటాం. ఈ టీ లీఫ్ అనే కేజ్ని మనం పెట్టాం కాబట్టి ఈ 2 ఎముకలతోటి ఇది మనకి నెక్స్ట్ 2 నెలలలో ఫ్యూజ్ అయిపోతుంది. అంటే 2 ఎముకలు ఒకలాగా ఫంక్షన్ అవుట్ జరుగుతుంది. దానిపైన కూడా మీరు బాగా నీట్గా గమనిస్తే ఇక్కడంతా ఎముక కనపడుతుంది, చూసారనుకుంటా. ఈ 2 ఎముకల మధ్యలో కూడా ఇదంతా ఎముక ఉంది. ఇదేంటంటే మనం కేజ్ పెట్టలేదు, ఆ బోన్ని పెట్టాం. సో ఈ బోన్ కలిసి మళ్ళీ ఈ 3 ఎముకలు కూడా ఒక్క బోన్ లాగా మొత్తం ఫ్యూజ్ అయిపోయి జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి డిస్క్ అనేది లేదు. సో ఆయనకి మనం చేసినప్పుడు L3, L4, L5లో సివియర్ డిస్క్స్ అండ్ స్టీనోసిస్ ఉండే కాబట్టి ఆ లెవెల్స్లో మనం మొత్తం డిస్క్నే తీసేసాం. సో దట్ ఆయనకి నెక్స్ట్ రేపు మళ్ళీ ఫెయిల్ అయింది అనే ఛాన్స్ లేకుండా ఈ కేజ్ ప్లస్ ఈ బోన్ గ్రాఫ్ట్ పెట్టేశాం. మీకు క్లియర్గా కనపడుతుంది. సో డిస్క్ ఉండాల్సిన ప్లేస్లో మీకు కేజ్ ప్లస్ బోన్ పెట్టాం కాబట్టి ఇంకా డిస్క్ అనేది ఫ్యూచర్లో రాదు కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. సో ఇది మనం చేసిన ఆపరేషన్. పకడ్బందీగా చేస్తాం కాబట్టి ఆయనకి ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం రాదని గ్యారంటీ ఇస్తాం. సో ఇది మనం చేసింది. అయితే మీకు ఆపరేషన్ ముందు ఆయనకి ఎలా ఉందన్నది మీకు తెలియాలి. ఇలా చూస్తే ఇక్కడ మీరు ఇవ్వండి, ఇది L4, L5 డిస్క్ బయటకు వచ్చింది చూసారా. ఇదే మెయిన్ ప్రాబ్లం ఉండే. ఆల్రెడీ ఆపరేషన్ అయిన సైట్ కాబట్టి ఇది వర్జిన్ ఏరియా అంటాం. అంటే ఈ ఏరియా ముందు ముట్టలేదు కాబట్టి ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ చూసేసరికి ఇది ఆపరేషన్ అయిన ఏరియా కాబట్టి ఇక్కడ తెల్లగా అయిపోయింది చూసారా. అదే ఏరియాలో మన ఆపరేషన్ చేసుడు జరిగింది. ప్లస్ ఈ లెవెల్ మెయిన్ ఉండే ఆయనకి నొప్పికి కారణము. ఈ L3, L4 కూడా చాలా పెద్ద డిస్క్ ఉండే. ఇక్కడ మీకు కనపడతలేదు, అది యాక్సిల్ ఫిలిమ్స్లో సివియర్ స్టీనోసిస్ ఉండే. అందుకని చెప్పేసి మనకి L3 నుంచి L5 వరకు చేసుడు జరిగింది. ఇది మనకు ఆపరేషన్ వివరాలు. ఇప్పుడు పేషెంట్ మనకి నిలబడి సంతోష్ నిలబడి ఒకసారి నడు. ఎంత క్లియర్గా మీరు నడుస్తున్నారో చూస్తున్నారు. యాక్చువల్లీ పేషెంట్కి నేను ఆపరేషన్ ముందు కూడా వీడియో తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆయన నొప్పితో బాధపడుతున్నాడు కాబట్టి అది ఇన్హ్యూమన్ కాబట్టి మనం వీడియో తీయలేకపోయినాం. ఇప్పుడు నిలబడి ఇట్లా నిలబడి సంతోష్, ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు ఆపరేషన్ ముందు నువ్వు ఇట్లా నిలబడగలవా? లేదు సార్, 1 నిమిషం కూడా నిలబడలేదు. ఏమైంది నీకు? నిలబడితే నీకు ఏమైతుండే? ఇక్కడ నుండి ఇదంతా లాగేస్తుంది. ఎడమ కాలు మొత్తం లాగుతా ఉండే. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు పడుకొనే ఉంటావు. నువ్వు ఈవెన్ నా దగ్గర కూర్చునే పరిస్థితులు కూడా నువ్వు లేకుంటేవి. ఏది 3 రోజుల క్రితం వరకు. ఈ రోజు నువ్వు ఇంత నీట్గా నిలబడ్డావు. ఇప్పుడు ఏమన్నా లాగుడు ఉందా నీకు? లేదు. నువ్వు ఏ రోజు నడిచినావు ఆపరేషన్ తర్వాత? సెకండ్ రోజు మనం నడిపించాము. అండ్ ఇప్పుడు ఏమైనా ఇబ్బంది? కొంచెం ఆపరేషన్ సైట్ లో నీకు నొప్పి ఉండొచ్చు, కాకపోతే ఇంకా ఇప్పుడు వేరే దగ్గర గుంజుడు లాంటిది ఏమన్నా ఉందా? ఏం లేదు. పేషెంట్ ఈజ్ ఆల్సో డయాబెటిక్. సో చాలా మంది ఇది కూడా అడుగుతారు, సార్ నేను షుగర్ పేషెంట్ కదా, నాకేమైనా ఇబ్బంది ఉంటుందా అని. షుగర్ ఉన్నప్పుడు మనం షుగర్ కంట్రోల్ చేస్తాం. పేషెంట్ వచ్చిన 2 days కూడా మనం ఆపరేషన్ చేయలేదు. 2 days షుగర్ కంట్రోల్ అయిన తర్వాతనే మనం ఆపరేషన్ చేసుడు జరిగింది. ఈరోజు డ్రెస్సింగ్ కూడా చేసాము, డ్రైన్ కూడా తీసేసాము. పేషెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. కొంచెం తెలుగు సంతోష్, ఒక్క నిమిషం. ఇది మన ఆపరేషన్ సైట్. సో నీట్గా ఉంది, ఎక్కడ సోకేజ్ లేదు. ఈరోజు పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయబోతున్నాం. సో ఇంత నీట్గా ఉండే ఆపరేషన్ని చాలామంది అంటే బయట మాటలతోటి ఎన్నో భయప్రాంతాలకు గురి చేస్తారు. పేషెంట్కి మనం ఆపరేషన్ చేస్తే కాలు చచ్చిపడిపోతాయని, లేకుంటే ఆపరేషన్ చేస్తే 6 నెలలు పడుకోబెడతామని. నేను నా పాత వీడియోస్లో కూడా నేను మళ్ళీ ఇదే మాట చెప్తూ ఉంటాను. మనం కరెక్ట్గా చేసి ఆ డయాగ్నోసిస్ని మనం కరెక్ట్గా తీసుకొని చేస్తే రిజల్ట్స్ ఇలా ఉంటాయి. అందరు ఇలా ఉండాలని ఏం లేదు. 100లో 95 మంది ఇట్లానే ఉంటారు. 3-4 మందికి పర్సెంట్కి చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈయన కూడా చెప్పాను, నేను చెప్పలేదని కాదు. ఆయనకి నేను చెప్పాను CSF లీక్ కూడా ఉండొచ్చు అని చెప్పాను. లక్కీగా అది కాలేదు కాబట్టి ఈరోజు ఇలా లేచి నిలబడ్డాడు. ఇన్ఫెక్షన్ రావచ్చు అని చెప్పాను. లక్కీగా ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ రాలేదు కాబట్టి ఈయన ఇలా ఉన్నాడు. సో ఇలాంటి 2-3 చిన్న ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి తప్పితే దాన్ని మనం ఓవర్కమ్ చేసి కూడా పేషెంట్ నడిపిస్తాం. నా పాత వీడియోలో మీకు మన నేపాలీ బ్యాచ్ వచ్చినప్పుడు కూడా ఇదే హాస్పిటల్లో చేశాము. ఆమెకి CSF లీక్ అయింది. ఇక్కడనే మనకి 14 days ట్రీట్మెంట్ జరిగింది. తర్వాత కూడా నేను వీడియో మీకు అలా పెట్టాను. ఆ పాత వీడియోలో మీరు చూసుకోవచ్చు. లీక్స్ ఉన్నా కానీ మనం పేషెంట్ని నడిపిస్తాము అనేది మీకు తెలియాలి. థ్యాంక్ యూ.